రెండింతల ఆశీర్వాదాన్ని పొందాలంటే జకర్యా ప్రవచన గ్రంథం 9:12 వచనములో నుండి ఇలా రాయబడింది. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నేడు రెండంతలుగా మనము దీవించబడాలన్నది దేవుని ప్రణాళిక. మనం ఆశీర్వదింపబడే సమయము ఇదే. బైబిల్ గ్రంథములో ఎలిజబెతు, జకర్యా వారిని గూర్చి లేఖనాలు సెలవిస్తున్నాయి. వారు కడు వృద్ధాప్యములో కూడా దేవుని యొక్క సర్వనీతిని వారు నెరవేరుస్తూ దేవుని మనస్సును ఎంతగానో సంతోషపరుస్తూ దేవుని కొరకు నమ్మకంగా నిరీక్షణగా వారు కొనసాగినప్పుడు దేవుడు వారి పట్ల చేసిన వారి ఆత్మీయతకు తగినటువంటి దేవుడు చేసిన రెండంతల గల కార్యము ఏమిటి అనంటే, బాప్తిస్మమిచ్చు యోహాను అనేటటువంటి పిడుగు వంటి మగబిడ్డను యేసు ప్రభు కంటే ముందుగా ఒక అద్భుతమైన సేవ చేయగలిగిన, పిడుగు వంటి రోషము కలిగిన ఒక అద్భుతమైన దైవజనుని వారు పొందుకోగలిగారు దేవుని ద్వారా. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే యోబు తన శరీరమును చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉన్నప్పుడు శరీరములో నుండి చీము రక్తము కారునంతగా అతడు తన శరీరమందు బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు. ఇంటి పని వారందరూ ఎగతాళి చేసేవారు కొందరైతే, మరికొందరు చూసి చూడనట్టుగా అసహించుకొని వెళ్ళేది మరికొందరు. ఈ భాగములో బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగునున్నవారు అందరూ అతన్ని విడిచి దూరమై వెళ్ళిపోయారు. అతని భార్య కూడా అంటది కదా, ఇదిగో దేవుని దూషించి చావరాదా, ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు, నీది ఒక బ్రతికేనా అనేటటువంటి భయంకరమైన సుడిగుండాల మధ్య, భయంకరమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్య అతను ఏమన్నాడంటే, నా దేవుడు విమోచకుడు, ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అట్టి పరిస్థితుల్లో కూడా శరీర సంబంధమైన వ్యాధులు, భారము, బరువు ఎంత ఉండినప్పటికీ కూడా వాటిని ఏమాత్రము లెక్క చేయకుండా ఎంత ప్రగాఢంగా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడో, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ వచనాల్లో మనం చూస్తున్నట్లయితే, నా విమోచకుడు సజీవుడు అని అన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, అతనికి దేవుడు మరలా రెండంతల ఆశీర్వాదం, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దీవెన, రెట్టింపు ఘనత, కోల్పోయిన వాటితో సహా రెండింతలుగా అన్నీ మల్టిప్లై అయ్యాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు కూడా ఈరోజు ఈ రెండింతల ఆశీర్వాదాన్ని తప్పక నువ్వు అనుభవించాలంటే దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని, దేవా ఈ వాగ్దానం నాకు కావాలి, నేను ఈ విధంగా ఉండాలి, నా దేవుడే శాశ్వత కాలం నాతో ఉండేవాడు, ఈ వస్తువులు, ఈ మనుష్యులు, ఇవి ఏవి కూడా నాతో ఏవి నా వెంట వచ్చేవి కాదు అని నువ్వు ఒక లోతైన తీర్మానముతో దేవుని వైపు నువ్వు చూసి నమ్మకంగాను భక్తిగాను నిరీక్షణతోనూ నువ్వు ముందు కొనసాగినట్లయితే సర్వోన్నతుడగు దేవుని నుండి నీకు కూడా ఈ ఆశీర్వాదం ప్రాప్తించునుగాక. నీకు కూడా ఈ ఘనత, నీకు కూడా ఇటువంటి శ్రేష్టత, నీకు దేవుడు ప్రయాసకు తగిన ఫలము, శ్రేష్టత ఆయన నీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానము నీలో ఈరోజు నెరవేర్చబడునుగాక. ఆమేన్.